Hi children, how are you? I think you are all safe at your homes. My name is Pavani. I am working as an English DRT KGBV Vizianagaram. అందరూ క్షేమంగా ఉన్నారు కదమ్మా. యాక్చువల్గా ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ జనరల్ టాపిక్, మీకు గ్రామర్. అందులో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆల్రెడీ మీరు 6th క్లాస్లో వినే ఉంటారు. దాని గురించి డిస్కస్ చేసుకునే ముందు నేను మీకు కొన్ని రిడిల్స్ ఇస్తాను. ఐ విల్ గివ్ యూ సమ్ రిడిల్స్. ఆర్ యూ రెడీ టు సాల్వ్ ఇట్? ఓకే. I am tall when I am young and I am short when I am old. What am I? I am tall when I am young and I am short when I am old. What am I? What is always in front of you but can't be seen? What is always in front of you but can't be seen? A man who was outside in the rain without an umbrella or hat didn't get a single hair on his head wet. Why? చూడనమ్మా, I am tall, నేను చాలా పొడుగ్గా ఉంటాను. ఎప్పుడు? when I am young, నేను యువకుడిగా ఉన్నప్పుడు. I am short when I am old, నేను పొట్టిగా అయిపోతాను. పెద్ద అయ్యే కొద్దీ పొట్టిగా అయిపోతాను. వాట్ ఏమ్ ఐ? అదేంటి? వాట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బట్ కాంట్ బి సీన్. ఎప్పుడు మన ముందే ఉంటుంది కానీ దాన్ని మనం చూడలేము. అదేంటి? ఏ మ్యాన్ హూ వాజ్ అవుట్ సైడ్ ఇన్ ద రెయిన్, ఒక వ్యక్తి వర్షంలో వెళ్తున్నాడు. వితౌట్ an umbrella, అంబ్రెల్లా గొడుగు లేకుండా, అలాగే టోపీ లేకుండా వెళ్తున్నాడు. డిడింట్ గెట్ ఏ సింగిల్ హెయిర్ ఆన్ హిస్ హెడ్ వెట్, కానీ తన జుట్టు మాత్రం తడవలేదంట. ఎందుకు? వీటి ఆన్సర్స్ మీరు కనిపెట్టాలి. ఓకేనా? I have branches but no fruit, trunk or leaves. What am I? Where does today come before yesterday? Where does today come before yesterday? వీటి ఆన్సర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చివరి వరకు మీరు నా మాటలు వింటే వాటి ఆన్సర్స్ మీరు తెలుసుకోవచ్చు. ఓకే, లెట్ us discuss అవర్ టాపిక్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. When we use degrees of comparison, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ని ఎప్పుడు వాడతాం? ఆల్రెడీ మీకు మేడం చెప్పున్నారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే అందరూ తెలుసుకున్నారు కదమ్మా. ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద నౌన్. It describes about the noun. Adjective అనేది నౌన్ గురించి తెలియజేస్తుంది, నౌన్ గురించి వర్ణిస్తుంది. ఏంటి అంటే సైజ్, షేప్, కలర్, క్వాలిటీ etc. Size, shape, color, quality of noun. It describes, it means adjective describes the size, shape, color, quality of the noun. ఈ adjective అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది. అదేంటి అంటే adjective have
adjective have different forms. They are adjective have different forms. They are positive degree, comparative degree, superlative degree. Adjective have different forms. They are positive degree, comparative degree and superlative degree. When we use degrees of comparison, ఎప్పుడు మనం degrees of comparison ని వాడతాము? We can use when we compare one thing with the other thing, లేదా one person or with the other person, one person with the other person. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో పోల్చి చెప్పినప్పుడు కానీ లేదా ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో పోల్చి చెప్పడానికి మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ని వాడతాం. If we compare one thing with the two things or two sets of things, we use positive or comparative forms of adjectives. If we compare two things or two sets of things, we use positive or comparative forms of adjectives. మనం రెండు వస్తువుల్ని కంపారిజన్ చేసేటప్పుడు పాజిటివ్ డిగ్రీ కానీ లేదా కంపారిటివ్ డిగ్రీ కానీ కంపారిటివ్ డిగ్రీ ఫామ్ లో ఉండేటటువంటి యాడ్జెక్టివ్ ని యూజ్ చేస్తాం. అలాగే ఇఫ్ వి కంపేర్ మోర్ దాన్ టూ థింగ్స్ ఆర్ టూ సెట్స్ ఆఫ్ థింగ్స్ వి యూజ్ సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఇఫ్ వి కంపేర్ మోర్ దాన్ టూ థింగ్స్ ఆర్ టూ సెట్స్ ఆఫ్ థింగ్స్ వి యూజ్ సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. మనం రెండు వస్తువుల కంటే ఎక్కువ వాటితో పోల్చి చెప్పాల్సి వచ్చినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీని మనం యూజ్ చేస్తాం. అయితే ఈ పాజిటివ్ డిగ్రీ ఫామ్ ఎలా ఉంటుంది యాడ్జెక్టివ్ ఫామ్ లో, అలాగే కంపారిటివ్ డిగ్రీ ఫామ్ ఎలా ఉంటుంది, అలాగే సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్ ఎలా చేంజ్ అవుతాయి అనేటటువంటిది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ పాజిటివ్ ఫామ్ లో ఉండేటటువంటి ఒక యాడ్జెక్టివ్ ని ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ అని తీసుకున్నట్లయితే డార్క్ కి ఈఆర్ గానీ ఈఎస్టీ గానీ చేస్తే మనకి కంపారిటివ్ డిగ్రీ అలాగే సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్ అనేటటువంటిది వస్తుంది. డార్క్, డార్కర్, డార్కెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్, బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి వర్డ్ కి కూడా మనం ఇక్కడ ఈఆర్ చేరిస్తే కంపారిటివ్ ఫామ్ అనేటటువంటిది ఏర్పడింది, అలాగే ఈఎస్టీ చేరిస్తే సూపర్లేటివ్ ఫామ్ ఆఫ్ యాడ్జెక్టివ్ అనేటటువంటిది ఏర్పడింది. డార్క్, డార్కర్, డార్కెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్, బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్. ఇవన్నీ కూడా మీరు నోట్స్ లో రాసుకోండి అమ్మా. సరే, ఇంతవరకు పాజిటివ్ ఫార్మ్స్, కంపారిటివ్ ఫార్మ్స్, సూపర్లేటివ్ ఫార్మ్స్ నేర్చుకున్నారు కదమ్మా. అయితే ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం టాల్ అనేటటువంటి వర్డ్ తీసుకున్నాం అనుకోండి. టాల్ అనేటటువంటి దానికి కంపారిటివ్ ఫామ్ ఏమవుతుంది ఒకసారి ఊహించి చెప్పండి. ఎస్, టాల్ కి ఈఆర్ చేరిస్తే టాలర్, అలాగే దానికి టాలర్ కి
సూపర్లేటివ్ ఫామ్ ఏమవ్వచ్చు దీన్ని బట్టి టాలెస్ట్ ఈఎస్టీ చేరిస్తే టాలెస్ట్ టాల్ టాలర్ టాలెస్ట్. అదే విధంగా ఇంకో వర్డ్ చెప్తాను రిచ్. దీనికి కంపారిటివ్ ఫామ్ చెప్పగలరా? ఎస్, రిచ్ కి ఈఆర్ చేరిస్తే రిచర్, అలాగే ఈఎస్టీ చేరిస్తే కంపారిటివ్ ఫామ్ సూపర్లేటివ్ ఫామ్ ఏర్పడుతుంది రిచెస్ట్. రిచ్, రిచర్, రిచెస్ట్. An adjective describes nouns. It provides further information about a noun like size, shape, color, quality, and more. Adjectives have different forms, that is called degrees of comparison. When we want to compare one thing with the other, we use degrees of comparison. Degrees of comparison are used when we describe a person or a thing. There are 3 degrees of comparison. They are positive degree, comparative degree, superlative degree. Positive comparison. This is used for when we only describe one person or thing. This is used for when we only describe one person or thing. Adjectives make the comparison. Remember, adjectives are describing words. Here, examples for positive degree: fast, slow, big, small. These are the examples for positive degree. Example for positive degree usage in the sentence: the house is big. The house is big. Here, big describes the house. Here, big describes the house. Children, please note down in your notebooks. Second example: the boy is fast on his bicycle. The boy is fast on his bicycle. Here, fast, which is in positive degree, describes about the boy. Here, fast, which is in positive degree, describes about the boy. The third example: that girl is smart. That girl is smart. Here, the adjective smart describes about that girl. Here, the adjective smart describes about the girl. Fourth example: the radio was loud. The radio was loud. Here, the adjective loud describes the sound of radio. Here, the adjective loud describes the sound of radio. Children, in this slide, you have an activity. Read it. Write 4 sentences using the positive degree of comparison. Use the example words which was already given.
Children, please note down in your notebooks. అందరూ నోట్సుల్లో రాసుకోండమ్మా. The second one is comparative degree. This is when we compare two things or people to each other. This is when we compare two things or people to each other. When we add er to the positive degree form of adjective, forms comparative degree words. When we add er to the positive degree form of adjective, forms comparative degree words. Example: fast, faster; slow, slower; big, bigger; small, smaller; tall, taller. In the slide, there are two houses. The house is big, but my house is bigger. అంటే ఇక్కడ ఏంటంటే ఆ హౌస్ చాలా పెద్దదిగా ఉంది, కానీ మా ఇల్లు ఇంకా పెద్దది. అంటే ఇక్కడ ఏంటి, మనం రెండు ఇల్లుని పోలుస్తున్నాం అన్నమాట. అదేవిధంగా ద బ్యాగ్ ఈజ్ బిగ్, బట్ మై బ్యాగ్ ఈజ్ బిగ్గర్. ద బ్యాగ్ ఈజ్ బిగ్, బట్ మై బ్యాగ్ ఈజ్ బిగ్గర్. అంటే ఆ బ్యాగ్ పెద్దది, కానీ నా బ్యాగ్ ఇంకా పెద్దది. అంటే ఇక్కడ ఏంటి, రెండు బ్యాగుల్ని పోలుస్తున్నాం అన్నమాట, కంపారిజన్ చేస్తున్నాం. అదేవిధంగా ద టాయ్ ఈజ్ బిగ్, బట్ మై టాయ్ ఈజ్ బిగ్గర్. అంటే ఆ బొమ్మ చాలా పెద్దది, కానీ నా దగ్గర ఉన్న బొమ్మ ఇంకా పెద్దది. అంటే ఇక్కడ రెండు బొమ్మల్ని పోలుస్తున్నాం. అటువంటి సందర్భాల్లో మనం కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేస్తాము. The second example is, the boy is fast on his bicycle, but I am faster. The boy is fast on his bicycle, but I am faster. అంటే ఇక్కడ మనకు పిక్చర్లో చూపించినట్టు ఆ బాయ్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు తన బైసికల్ మీద, బట్ కానీ నేను ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాను. అంటే ఇక్కడ ఆ బాయ్తో నన్ను పోల్చుకోవటం, ఇది కూడా కంపారిటివ్ డిగ్రీలో చెప్పబడింది. అలాగే ద బాయ్ ఈజ్ ఫాస్ట్ ఆన్ హిస్ బైక్, బట్ ఐ యామ్ ఫాస్టర్. ద బాయ్ ఈజ్ ఫాస్ట్ ఆన్ హిస్ బైక్, బట్ ఐ యామ్ ఫాస్టర్. అంటే ఇక్కడ కూడా ఆ బాయ్ చాలా వేగంగా బైక్ పైన వెళ్తున్నాడు, కానీ నేను ఇంకా వేగంగా వెళ్తున్నాను. అదేవిధంగా ద బాయ్ ఈజ్ ఫాస్ట్ ఆన్ హిస్ కార్, బట్ ఐ యామ్ ఫాస్టర్. ఆ బాలుడు తన కారులో ఫాస్ట్గా వేగంగా వెళ్తున్నాడు, కానీ నేను అతని కంటే వేగంగా వెళ్తున్నాను. అంటే ఇక్కడ బాయ్తో నన్ను కంపారిజన్ చేసుకుంటున్నాను. అటువంటి సందర్భాల్లో కూడా మనం కంపారిటివ్ డిగ్రీని వాడతాం. Another example is, the radio was loud, but the TV was louder. The radio was loud, but the TV was louder. అంటే ఇక్కడ రేడియో సౌండ్ చాలా పెద్దదిగా ఉంది, కానీ దానికంటే టీవీ యొక్క సౌండ్ ఇంకా పెద్దదిగా ఉంది. అంటే ఇక్కడ టీవీని రేడియోని పోల్చి చెప్పటం జరిగింది. అలాగే రామ వాయిస్ వాజ్ లౌడ్, బట్ కృష్ణ వాయిస్ వాజ్ లౌడర్.
రామ వాయిస్ వాజ్ లౌడ్ బట్ కృష్ణ వాయిస్ వాజ్ లౌడర్. అంటే రామ వాయిస్ పెద్దదిగా ఉంది, కానీ కృష్ణ వాయిస్ దానికంటే పెద్దదిగా, అతని వాయిస్ కంటే పెద్దదిగా ఉంది. అలాగే ద సౌండ్ సిస్టమ్ ఇన్ మై హౌస్ వాజ్ లౌడ్ బట్ ద సౌండ్ సిస్టమ్ ఇన్ ద ఫంక్షన్ వాజ్ లౌడర్. మా ఇంట్లో సౌండ్ సిస్టము పెద్దదిగా ఉంది, కానీ ఫంక్షన్లో సౌండ్ సిస్టమ్ ఇంకా పెద్దదిగా ఉంది. ఇటువంటి సందర్భాలలో కూడా మనం కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేసి సెంటెన్స్ రాయొచ్చు. Adjectives ending in full or e, we use more before the adjective word. Adjectives ending in full or e, we use more before the adjective word. The type of words are here: painful, more painful; hopeful, more hopeful; beautiful, more beautiful; expensive, more expensive. ఎక్సెప్షన్స్ టు ద రూల్. ఇప్పటి వరకు ఈఆర్ మోర్తో వచ్చే పదాలు చెప్పాను. ఇవి కాకుండా కంప్లీట్గా వర్డ్స్ మారుతాయి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. గుడ్, బెటర్; బ్యాడ్, వర్స్; మెనీ ఆర్ మచ్; మోర్; లిటిల్ ఆర్ ఫ్యూ; లెస్; ఫార్, farther; old, older or elder. Good, better; bad, worse; many or much; more; little or few; less; far, farther; old, older or elder. Superlative degree we used when comparing more than two people or things. We used when comparing more than two people or things. We add est to the adjective forms superlative degree of adjective. We add est to the adjective forms superlative degree of adjective. Fast, faster, fastest; slow, slower, slowest; big, bigger, biggest; small, smaller, smallest; tall, taller, tallest; fast, faster, fastest; slow, slower, slowest; big, bigger, biggest; small, smaller, smallest; tall, taller, tallest. Here superlative degree of adjective forms are fastest, slowest, biggest, smallest, tallest. Fastest, slowest, biggest, smallest and tallest. సూపర్లేటివ్ డిగ్రీలో ఎగ్జాంపుల్ విషయానికి వస్తే, హీ వాజ్ ద ఫాస్టెస్ట్ ఇన్ ద బైసైకిల్ రేస్. హీ వాజ్ ద ఫాస్టెస్ట్ ఇన్ ద బైసైకిల్ రేస్ అంటే ఈ రేస్లో అతనికంటే ఫాస్ట్గా వెళ్ళేవాళ్ళు ఇంకెవరు లేరు, అతనే ఫాస్ట్ అని చెప్పటానికి మనం సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేసి సెంటెన్స్ని రాస్తాం. అదేవిధంగా రవి వాజ్ ద ఫాస్టెస్ట్ ఇన్ ద బైక్ రేస్ అంటే రవి బైక్ రేస్లో అతనే ఫాస్టెస్ట్, అతనికంటే ఫాస్ట్గా వెళ్ళేవాళ్ళు ఇంకెవరు లేరు అని చెప్పటానికి మనం సూపర్లేటివ్ డిగ్రీని
వాడతాం. అలాగే చీటా ఈజ్ ద ఫాస్టెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్. చీటా ఈజ్ ద ఫాస్టెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్. అంటే అడవి మొత్తానికి చిరుతపులి చాలా వేగంగా పరిగెత్తేటటువంటి జంతువు. అంతకంటే వేగంగా పరిగెత్తేటటువంటి జంతువు ఫారెస్ట్లోనే లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీని వాడతాము. అదేవిధంగా బోల్ట్ ఈజ్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్. బోల్ట్ ఈజ్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోనే ఫాస్ట్గా వేగంగా పరిగెత్తేటటువంటి వ్యక్తి ఎవరు అంటే బోల్ట్. Another example for superlative degree is she was the smartest girl in the class. She was the smartest girl in the class. ఇక్కడ స్మార్టెస్ట్ అంటే చురుకైన. ఆమె చురుకైన అమ్మాయి. ఎందులో దేంతో పోలిస్తే తరగతి మొత్తానికి తరగతిలో ఉండే పిల్లలందరికంటే ఆమె చురుకైన అమ్మాయి. అంటే తరగతిలో ఉండే పిల్లలందరితోనూ ఆ ఒక్క అమ్మాయిని పోల్చి చెప్తున్నామన్నమాట. అటువంటి సందర్భాలలో మనం సూపర్లేటివ్ డిగ్రీని యూస్ చేస్తాము. అంటే ఒక వ్యక్తిని రెండు కంటే ముందుగానే చెప్పుకున్నాం మనం డెఫినిషన్లో. ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువుని కానీ రెండు కంటే ఎక్కువ మందితో పోల్చేటప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీని యూస్ చేస్తాము. కాబట్టి ఇక్కడ షీ వాజ్ ద స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ అంటే తరగతి మొత్తానికి ఆ అమ్మాయే చురుకైన అమ్మాయి. అలాగే ఫాక్స్ ఈజ్ ద స్మార్టెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్. ఫాక్స్ ఈజ్ ద స్మార్టెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్ అంటే అడవి మొత్తానికి ఫాక్స్ అనేటటువంటిది చురుకైన జంతువు. అడవి మొత్తానికి ఫాక్స్ చురుకైనటువంటి జంతువు. అంటే అడవిలో ఉండేటటువంటి ఇతర జంతువులతో పోల్చి చూసుకుంటే ఫాక్స్ అనేటటువంటిది స్మార్టెస్ట్ యానిమల్. అటువంటి సందర్భాల్లో కూడా మనం సూపర్లేటివ్ డిగ్రీని వాడతాము. Another example for superlative degree is the biggest house on the block was for sale. The biggest house on the block was for sale. అంటే ఆ బ్లాక్లో ఉండేటటువంటి పెద్ద ఇల్లు అమ్మకానికి ఉంది. బ్లాక్లో ఉండేటటువంటి పెద్దదైనటువంటి ఇల్లు అమ్మకానికి రెడీగా ఉంది అని చెప్పడానికి మనం ఇక్కడ బిగ్గెస్ట్ అనేటటువంటి సూపర్లేటివ్ డిగ్రీని మనం యూజ్ చేసాం. అలాగే ద బిగ్గెస్ట్ ట్రీ ఈజ్ లొకేటెడ్ ఇన్ అవర్ స్ట్రీట్. ద బిగ్గెస్ట్ ట్రీ ఈజ్ లొకేటెడ్ ఇన్ అవర్ స్ట్రీట్ అంటే మా వీధిలో అతి పెద్ద చెట్టు ఉంది. అంటే అంతకంటే పెద్దదైనటువంటి చెట్టు ఆ వీధిలో ఏది లేదు అని అర్థం. అలాగే ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ CMR is located near the bus complex. The biggest shopping mall CMR is located near the bus complex. అంటే బస్ కాంప్లెక్స్ దగ్గరలో బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ CMR అనేటటువంటిది ఉంది. అంతకంటే పెద్దదైనటువంటి షాపింగ్ మాల్ మరేది లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ CMR ఈజ్ లొకేటెడ్ నియర్ ద బస్ కాంప్లెక్స్ అని చెప్తాం. అదేవిధంగా ద బిగ్గెస్ట్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విజయనగరం. ద బిగ్గెస్ట్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విజయనగరం అంటే విజయనగరంలోనే అతిపెద్ద పార్కు ఉంది. ద బిగ్గెస్ట్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విజయనగరం అంటే విజయనగరంలో అతి పెద్దదైనటువంటి పార్కు ఉంది అని చెప్పేటప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీని వాడతాం. Another example for superlative degree.
The slowest computer in the class belonged to Miss Brockway. The slowest computer in the class belonged to Miss Brockway. అంటే స్లోగా అతి నెమ్మదిగా ఉండేటటువంటి పనిచేసేటటువంటి కంప్యూటర్లో ఈ క్లాస్ మొత్తానికి ఉండేటటువంటి ఆ కంప్యూటరు ఎవరికి చెందింది అంటే మిస్ బ్రాక్వేకి చెందింది అని చెప్పటం. అదేవిధంగా ద స్లోయెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్ ఈజ్ ద టార్టాయిస్. ద స్లోయెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్ ఈజ్ ద టార్టాయిస్. అంటే ఫారెస్ట్లో అడవిలో ఉండేటటువంటి యానిమల్స్ జంతువులన్నింటిలో కూడా నెమ్మదిగా వెళ్ళేటటువంటి జంతువు ఏది అంటే టార్టాయిస్. అడవిలో ఉండేటటువంటి జంతువులన్నిటిలో నెమ్మదిగా వెళ్ళే జంతువు ఏది అంటే టార్టాయిస్. ద స్లోయెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్ ఈజ్ ద టార్టాయిస్. అలాగే ద స్లోయెస్ట్ వెహికల్ ఈజ్ ద రోడ్ రోలర్. ద స్లోయెస్ట్ వెహికల్ ఈజ్ ద రోడ్ రోలర్. అంటే వెహికల్ అన్నింటిలోకి స్లోగా నెమ్మదిగా వెళ్ళేటటువంటి వెహికల్ ఏది అంటే రోడ్ రోలర్ అని చెప్పేటప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీని వాడతాము. అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ సూపర్లేటివ్ డిగ్రీ. Superman was the strongest and fastest of all the superheroes, but Spider-Man was the most flexible. Superman was the strongest and fastest of all the superheroes, but Spider-Man was the most flexible. ఇక్కడ strongest, fastest, most flexible. స్ట్రాంగెస్ట్, ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ ఫ్లెక్సిబుల్ అనేటటువంటివి సూపర్లేటివ్ డిగ్రీలో వాడటం జరిగింది. సూపర్ మ్యాన్ అనేటటువంటి వాడు చాలా బలవంతుడు, అలాగే ఫాస్ట్ వేగంగా వెళ్ళేటటువంటి వాడు. ఎలా ఆఫ్ ఆల్ ద సూపర్ హీరోస్, సూపర్ హీరోలందరికంటే కూడా స్ట్రాంగెస్ట్ అలాగే ఫాస్టెస్ట్. కానీ స్పైడర్ మ్యాన్ వాజ్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్. స్పైడర్ మ్యాన్ అనేటటువంటి వాడు బాగా ఫ్లెక్సిబుల్గా ఉండేటటువంటి వ్యక్తి. ఇటువంటి సందర్భాల్లో కూడా మనం సూపర్లేటివ్ డిగ్రీని వాడటం జరుగుతుంది. Adjectives ending in full or e we use most. Adjectives ending in full or e we use most. The type of words are painful, more painful, most painful, hopeful, more hopeful, most hopeful, beautiful, more beautiful, most beautiful, flexible, more flexible, most flexible. Here superlative degree forms are most painful, most hopeful, most beautiful, most flexible. Most painful, most hopeful, most beautiful, most flexible. Exceptions to the rule. అంటే ఇక్కడ పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ వర్డ్కి, కంపారిటివ్ డిగ్రీ వర్డ్కి, సూపర్లేటివ్ డిగ్రీ వర్డ్ డిఫరెంట్గా ఉంటాయి. అటువంటి వర్డ్స్కి ఎగ్జాంపుల్స్ గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్, మెనీ ఆర్ మచ్, మోర్, మోస్ట్, లిటిల్ ఆర్ ఫ్యూ, లెస్, లీస్ట్. Here superlative degree words are best, worst, most, least. Best, worst, most, least. Look at the slide and identify the degree in the sentences. The first one. The lion is a strong animal.
The lion is a strong animal. Here, strong is in positive degree. Second one, Rachala is the kindest of all. Rachala is the kindest of all. Here, kindest is in superlative degree. The third one, the apple is sweeter than the pear. The apple is sweeter than the pear. Sweeter is the comparative degree. Sweeter is the comparative degree. Fourth one, it is a tall building. It is a tall building. Here, tall is in positive degree. Tall is in positive degree. Fifth one, facilitator Anthea had the most wonderful birthday cake. Facilitator Anthea had the most wonderful birthday cake. Most wonderful is the superlative degree. Most wonderful is the superlative degree. In these 5 sentences, strong అనేది పాజిటివ్ డిగ్రీలో ఉంది, కైండెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, స్వీటర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో ఉంది, టాల్ అనేది పాజిటివ్ డిగ్రీలో ఉంది, అలాగే మోస్ట్ వండర్ఫుల్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. పిల్లలు, మీరందరూ ఇంతవరకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించినటువంటి స్లైడ్స్ అంతా కూడా ఈ వీడియో ద్వారా చూసారని అనుకుంటున్నాను. అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి, అంటే నేను మొట్టమొదటి చెప్పాను లెసన్ స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని రీడింగ్స్ ఇచ్చాను, బట్ ఆన్సర్స్ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. అయితే ఆ ఆన్సర్స్ ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను. ఫస్ట్ ఆన్సర్ candle. Second answer, the future. Third answer, he was bald. Fourth answer, bank. Fifth answer, in the dictionary. Riddles యొక్క ఆన్సర్స్, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ ది ద ఫ్యూచర్, థర్డ్ ది హీ వాస్ బాల్డ్, ఫోర్త్ బ్యాంక్, ఫిఫ్త్ ఇన్ ద డిక్షనరీ.